మేము వీటిని కరియలు అంటాం. మరి మీరేమంటారు? ఇదేమో చేత్తో అల్లినవి, ఇంకోటేమో చెక్కతో చేసినవి. చేత్తో అల్లినవి ఎంత అందంగా ఉన్నాయి కదా. నేను ఇవన్నీ అవెన్ రోస్టే చేస్తాను. చాలా క్విక్గా 5 మినిట్స్లో అయిపోతుంది. బొంబాయి రవ్వ, నెయ్యి అండ్ కొన్ని కిస్మిస్ కూడా వేసి చేశాను అవెన్ రోస్ట్. 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ అయిపోయింది కష్టం లేకుండా. దాని తర్వాత అన్నీ కలిపేసి బెల్లం వేసేసి ఫిల్లింగ్ రెడీ చేసుకున్నాను. పైన ఏమో మొత్తం మైదా పిండి కాకుండా గోధుమ పిండి, కొంచెం బొంబాయి రవ్వ కూడా వేసి కలుపుకున్నాను. ఇంకేముంది చిన్న పూరీలాగా చేసి ఫిల్లింగ్ పెట్టేసి చెక్కుంటే చెక్కతో చేసుకోవచ్చు. నేనైతే కొన్ని చెక్కతో కొన్ని చేత్తో అల్లాను. నాకు ఎందుకంటే అల్లడం వచ్చు కాబట్టి, అండ్ నాకు అల్లినవి చాలా అందంగా కనిపిస్తాయి కాబట్టి చేత్తో ఇలా అల్లుకున్నాను. చాలా సింపుల్, నేర్చుకుంటే ఈజీయే. ఇంకేముంది ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తినేయడమే. దివాళీకి అయితే నేను కరియలు చేశాను అండ్ హాట్ కూడా చేశాను. మరి మీ ఇంట్లో ఏం చేసుకున్నారు దివాళీ? అండ్ ఇలా కలర్ అనడం నేనైతే మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇలాంటి చిన్న చిన్న కళలు మన నెక్స్ట్ జనరేషన్ నేర్పించాలి కదా. మరి మీరేమంటారు? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్.